హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి కక్షగట్టారని కేటీఆర్ విమర్శించారు. నగరంలో కాంగ్రెస్కు జనం ఓట్లు వేయకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని కేటీఆర్ అన్నారు. పండుగ సుఖం లేదు, పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజుల దసరా, తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక आज चैन की नींद भी नहीं मिल रही हैदराबाद में गरीबों को। मैं बस एक चीज कहना चाहता हूं, हमारे जो कमर साहब यहाँ बोले, बाकी लीडर भी जो बोले, మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలని మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి.